श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। जय गुरुदेव। ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః। దివ్యాత్మలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు। ఈ ఉగాది రోజున అందరూ కూడా దైవీ సంపర్కంలో ఉంటూ గురు సన్నిధిలో ఆ దివ్య శక్తిధారులు దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ ఉంటే సంవత్సరం పొడుగునా కూడా అనుకూలమైన పరిస్థితులు కలిగి ఆనందంగా సంతోషంగా మంచి సంబంధ బాంధవ్యాలతో సుఖంగా ఉండగలరని మౌంట్ శంబలా నుండి ఇంటింటా శ్రీ గాయత్రి మహాలక్ష్మి మహాయజ్ఞము సంకల్పించాము। అందుకొరకే ఈ ఉగాది రోజున అందరూ కూడా శ్రీ గాయత్రి మహాలక్ష్మి మహాయజ్ఞము నిర్వహించుకోండి। ఈ మహాయజ్ఞంలో శ్రీ గాయత్రి మంత్ర ఆహుతులతో సద్బుద్ధిని పొందుతూ కల్పవృక్షము కామధేను పరశువేది అయి ఆ సంతోషము సుఖంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి। అలాగే శ్రీ మహాలక్ష్మి ఆహుతులతో వనరులు ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా సమకూరుతుంది। ఇంతేకాదు శ్రీ మహాసరస్వతి దేవి మంత్ర ఆహుతులు విద్య జ్ఞానం ప్రజ్ఞ కోసం, అలాగే ఆరోగ్యం కోసము శ్రీ సూర్య భగవానుని యొక్క ఆహుతులు, అంతకు మించి ప్రతి ఇంటా కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలని, అలాగే పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అవ్వాలని అర్గళ స్తోత్రంలోని మహత్వపూర్వమైన మంత్ర ఆహుతులు ఇవన్నీ కాకుండా మనకు ఎల్లప్పుడూ నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటూ మనకు అనుకూలమైన పరిస్థితులు అంటే నవగ్రహాలు అనుకూలంగా ఉండడానికి నవగ్రహ ఆహుతులు, సంపూర్ణమైన ఆరోగ్యము ఆయుష్ కొరకు మహామృత్యుంజయ ఆహుతులను సమర్పిస్తూ అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ ఆహుతులు వేసుకొని పూర్ణాహుతి సమర్పించుకొని తరించాలని మౌంట్ శంబలా నుండి మేమందరం కూడా సంకల్పిస్తున్నాం। ఈ ఇంటింటా శ్రీ గాయత్రి మహాలక్ష్మి యజ్ఞ ఉద్యమాన్ని మీరు చేసుకుంటూ ఇంకా చాలా మందికి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనేట్టు చేయండి। దీనికి సంబంధించిన ఒక బ్లాగ్ మీకు ఈ డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంచబడుతుంది। అదంతా కూడా చూసి మీరు ఈ గాయత్రి యజ్ఞము మీరే చేసుకోగలరు। కావలసిన వస్తువులేంటి, ఆ ఆహుతుల మంత్రాల గురించి, అలాగే యజ్ఞ విధానం వీడియో కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో షేర్ చేయబడుతుంది। అంతేకాకుండా దివ్యాత్మ స్వరూపులారా, మనిషి జీవితంలో నవరాత్రి సాధన చాలా విశిష్టమైంది। ఈ నవరాత్రి సాధన ఎంత విశిష్టమైంది అంటే శిశువు మాతృ గర్భంలో ఉండి ప్రతి మాసము కూడా ఎలాగైతే ప్రవర్ధమానం చెంది 9 మాసాలు నిండాక ఒక పరిపూర్ణమైన శిశువుగా బయటికి వస్తాడో, అలాగే సాధకుడు ఈ నవరాత్రి సాధన తర్వాత ప్రతి రోజు కూడా ఒక్కొక్క మాసం ఎలాగైతే శిశువులో మార్పు తెస్తుందో ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే 9 రోజుల తర్వాత సాధకుడు ఒక పరిపూర్ణమైన దివ్య చేతనత్వంతో వెలుగుతూ ఉన్నతి చెందుతాడు। 84 జీవరాశుల్లో మనిషి పరిణామక్రమంలో ఉత్తమమైన స్థానంలో ఉన్నాడు। ఆ పరబ్రహ్మ మనిషికి సద్బుద్ధినిచ్చాడు, అలాగే కాలాన్ని వినియోగించుకునే శక్తినిచ్చాడు, అస్త్రం లాంటి వాక్ శక్తినిచ్చాడు। ఇంతేకాకుండా ఆ జీవిత విధానంలో మార్పు తెచ్చుకుంటూ మనిషి దివ్యమైన చేతనత్వం పొందే యొక్క శక్తిని కూడా ఇచ్చాడు। ఈ నవరాత్రి సాధన వల్ల
మనలో సద్బుద్ధిని ప్రచోదకం చేసుకుంటూ, అలాగే కాలాన్ని సద్వినియోగం చేసుకునే శక్తిని పొందుతూ, అంతేకాకుండా మన వాక్ శక్తి, వాక్ సంయమనాన్ని పొందుతూ, మన జీవిత విధానంలో మార్పు తెచ్చుకుంటూ మన చేతనత్వ స్థాయిలను పెంపొందించుకోవచ్చు. అందుకొరకే ఈ నవరాత్రి సాధనలో ముఖ్యంగా శ్రీరామ నవరాత్రుల్లో, ఈ వసంత శ్రీరామ నవరాత్రుల్లో అద్భుతమైన సాధన పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అందించినవి మీ వరకు తెస్తూ ఉన్నాం. ఇందులో హనుమాన్ చాలీసా పారాయణము రోజు 3 సార్లు. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన కుజగ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. అనేక బలహీనతలు, కుదురలవాట్లన్నీ కూడా వదిలిపోతాయి. హనుమాన్ చాలీసా వల్ల ధైర్యము మనకు చేకూరుస్తుంది. అలాగే పని మీద శ్రద్ధ లేకపోయినా, అనుకున్న పని చేయలేకపోయినా, వాయిదా మీద వాయిదాతో పనులు ఎగ్గొట్టే బద్ధకపు చేష్టలన్నీ కూడా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంతో పూర్తిగా పోగొట్టుకోవచ్చు. పూర్వజన్మ సంబంధ కుసంస్కారాలన్నీ కూడా నిర్మూలించుకోవచ్చు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వల్ల. ఇలా ఎన్నో ప్రయోజనాలు అందించే ఈ హనుమాన్ చాలీసా పారాయణము నవరాత్రి సాధనలో ప్రతి ఒక్కరు కూడా చేయండి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రము 3 సార్లు. శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం వలన మనలో సంకల్ప బలం పెరుగుతుంది. మన మానసిక స్థితి ఎంతో ఉన్నతంగా మెరుగుపరచబడుతుంది. శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం వల్ల ఎన్నో మానసిక రోగాలు సరిదిద్దబడతాయి. అశాంతిని కలిగించే రుగ్మతలన్నీ పోయి మానసిక స్థితి పరిపుష్టమవుతుంది. ఓర్పు, క్షమాగుణము, సహనం వంటి దైవీ గుణాలు అలవడతాయి. అంతేకాకుండా ఈ స్తోత్ర పారాయణ ఎంత ఫలితాలను ఇస్తుంది అంటే, అన్ని సూర్యకిరణాలను సమన్వయ శక్తిని కలిగించి ఆత్మవిద్యను కూడా అందిస్తుంది శ్రీరామ రక్షా స్తోత్రం. ఆదిత్య హృదయ పారాయణము 3 సార్లు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో మనము వ్యవస్థీకృతం చేసే అద్భుతమైన కిరణాన్ని ధారణ చేసుకుంటాం. ఏ పనైనా కూడా సమర్థవంతంగా చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం. ప్రతి పనిలో కూడా విజయాన్ని ఇస్తుంది. ఓ సంస్థను, ఒక సమూహాన్నో మనం సమర్థవంతంగా నడపగలిగే నేర్పునిస్తుంది ఈ పారాయణ. అంతేకాకుండా అందరికీ తెలుసు, ఆ సూర్య భగవానుడు మనందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటాడు. ఇలా అనునిత్యం కూడా శ్రద్ధా భక్తులతో ఆదిత్య పారాయణం చేస్తూ మన జీవితాన్ని వ్యవస్థీకృతం చేసుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందగలము. అలాగే గాయత్రి మంత్రము రోజుకు తక్కువలో తక్కువ 3 మాలలు లఘు అనుష్ఠానం చేయదలుచుకున్న వాళ్ళు 24,000 గాయత్రి మహామంత్రం సంపూర్ణం చేయడానికి నవరాత్రుల్లో రోజుకి 25 మాలలు. గాయత్రి సహస్రనామ పారాయణము. గాయత్రి సహస్రనామము మంగళప్రద వాతావరణాన్ని అందిస్తుంది. మన ఇళ్లల్లో శుభకార్యాలు జరిగేలాగా చేస్తుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో పేరుకుపోయిన సమస్త మాలిన్యాన్ని కూడా పోగొడుతుంది గాయత్రి సహస్రనామ పారాయణం. మణిపూరక చక్రాన్ని జాగృతం చేసి సమస్త దోషాల్ని నివారిస్తుంది. అలాంటి గాయత్రి సహస్రనామ స్తోత్రము బుధగ్రహ శాంతిని కూడా కలుగజేస్తూ మనకు ఎన్నో శుభాలను చేకూరుస్తుంది. లలితా సహస్రనామ పారాయణము. లలితా సహస్రనామ పారాయణం వల్ల మనము ప్రేమ, ప్రజ్ఞని అందించే అద్భుతమైన సూర్యకిరణాన్ని అందుకోగలము. ఈ లలితా సహస్రనామం మనలో ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు మనకు ఎంతో ధైర్యము, ప్రేమ, ప్రజ్ఞ అందిస్తూ మన జీవిత విధానము సుఖవంతంగా చేస్తుంది శ్రీ లలిత అమ్మవారు. విశుద్ధమైన ప్రేమలోంచి అవతరించేదే ఈ ప్రజ్ఞ. కాబట్టి పరస్పరంగా కలహించుకునే ఈ వాతావరణాన్ని కూడా సరిచేస్తుంది శ్రీ లలితా సహస్రనామ పారాయణం. అంతేకాకుండా అనుగ్రహ మాలా మంత్రము.
శ్రీ గాయత్రి మహామంత్రానికి షోడశీ మంత్రం సంపుటీకరణ చేసి అందించిన అనుగ్రహ మాల మంత్రము 16 జ్యోతులను వెలిగించి 16 సార్లు నుండి 3 మార్ల వరకు చేసుకోవచ్చు. ఇలా ఈ మంత్ర సాధన పారాయణలతో పాటు ఒక అద్భుతమైన సాధనాత్మకమైన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. నవరాత్రి సాధనలో అందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, గోబ్రాహ్మణులంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, ధనం లేని వారికి ధనము, అలాగే పౌత్రులు లేని వారికి పుత్రులు పౌత్రులు ఉండాలని మనము హృదయపూర్వకంగా 3 సంధ్యలలో ఈ ప్రార్థన చేస్తే, అందరూ సుఖంగా ఉండాలంటే మనకు కూడా అలాంటి అనంతమైన సుఖము, శాంతి, ఆనందము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గంటలకు ఈ మహాకామన సాధనలో అందరు కూడా పాల్గొంటూ ఈ నవరాత్రి సాధనను సంపూర్ణం చేసుకుందాం. ఈ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఈ 9 రోజులు నవరాత్రి సాధన మౌంట్ శంబలాలో నిర్వహించబడుతుంది. అనుగ్రహమాల మంత్రయుక్త అఖండ మహాయజ్ఞంతో పాటు పైన చెప్పిన అన్ని సాధనలు, పారాయణాలు కూడా నిర్వహించబడతాయి. ఒక తీర్థ స్థలంలో చేసిన సాధన ఎంత అద్భుతమైన ఫలితాలు అందిస్తుందో. కాబట్టి ఈ సాధనకు అందరికీ కూడా ఆహ్వానము. దీని కొరకు మీకు మళ్ళీ మళ్ళీ ఆహ్వానము పలుకుతూ మా ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసి రాగలరు. ఇలా చాలా దూరంలో ఉంటూ మేము రాలేని వారు అనుకున్న వారికి మీరు ఇళ్లల్లో కూడా ఉంటూ ఈ సాధనలో పాల్గొనాలని, యావత్ మానవ జాతి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరిలో కూడా ఆ చేతనత్వము మార్పు చెందుతూ మానవుడి నుంచి పరిపూర్ణ మానవుని వరకు, పరిపూర్ణ మానవుని నుంచి ఆ దివ్య చేతనత్వ స్థాయి పొందాలని యావత్ అఖండ గురుసత్తాని ప్రార్థిస్తూ, జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరీ దేవిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై మహాకాల్, జై జై మహాకాల్.